అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే ఏమీ లేనప్పుడు ఎగరేసి కొడతారు అన్నది ఒక సామెత. ఇది తెలుసుకుని రాజకీయం చేస్తేనే భవిష్యత్తు, లేదంటే నిట్టూర్పులు మిగులుతాయి. ఇప్పుడు తమ్మినేని సీతారాం గారి పరిస్థితి కూడా అదే. సభాపతిగా ఉన్నప్పుడు సహనాన్ని కోల్పోయి అధికార పక్షానికి కీలుబొమ్మగా మారితే తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. మరి సీతారాం గారిని అరెస్టు వెనుక కథ, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం రండి. లెట్స్ వాచ్ ది తమ్మినేని కథ. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాసనసభాపతిగా ఉన్న తమ్మినేని సీతారాం భూ కబ్జాలకు పాల్పడ్డారట. అందులోనూ ఒక బ్రతుకున్న మనిషిని చనిపోయినట్టుగా కాగితాలు సృష్టించేసి భూ కబ్జా చేశారు అన్నది ప్రధాన ఆరోపణ. అసలు కథ ఏంటంటే, చాపురం పంచాయతీలోని బలగ గ్రామ పరిధిలో కట్ట కనకలింగేశ్వరరావు కొనుగోలు చేసిన ఒక భూమిని సీతారాం ఆక్రమించారట. తర్వాత రకరకాల ఆక్రమణలకు పాల్పడ్డారు. ఆ ఫ్లాట్లను తన కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఇంతటితో ఆగేరా, భూమిని కుమారుడి పేరు మీద కూడా రిజిస్టర్ చేయించడానికి శ్రీకాకుళం మున్సిపాలిటీలోని కనకలింగేశ్వరరావు గారు చనిపోయినట్టు నకిలీ మరణ ధృవపత్రాన్ని రూపొందించారు. మొత్తంగా 922 చదరపు గజాల స్థలాన్ని తన కుమారుడు పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. అక్కడితో అవుతుందా? ఈ వ్యవహారంలో ఏపీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేస్తే ఇప్పుడు మరీ లోతుగా పోలీసులు ఊరుకుంటారా? దర్యాప్తు చేశారు. అయితే సీతారాం భూ కబ్జా కథలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చేస్తున్నాయి ఈ దర్యాప్తులు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా రజని, ఆమె అల్లుడు సలిపల్లి లక్ష్మణరావు, సతీష్ కుమార్, త్రినాథ్, తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి గారు ఉన్నారు. వీరు సహకరించడం వల్లే కోన పెద్దిరాజు అనే డాక్యుమెంట్ రైటర్ నకిలీ పత్రాలను సృష్టించారట. తమ్మినేని సీతారాంకు చెందిన డిగ్రీ కాలేజీలో పనిచేసే సిబ్బందితో దారుణమైన పనులు చేయించారు అని చెప్తున్నారు. ఇక రిజిస్ట్రేషన్ సమయంలో వారికి సాక్షులు ఎవరండి అంటే వీళ్ళతోనే సంతకాలు పెట్టించారట. భూమి కోసం తమ్మినేని ఎంతటి కుట్రలకు పాల్పడ్డారు. భూమి విలువ కోట్లలో ఉంటుంది అని పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ కేసులో నకిలీ పత్రాల ముఠాలతో తమ్మినేని కుటుంబం సంబంధాలు కొనసాగించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న త్రినాథ్ మాజీ హోంగార్డ్, ఇతడి మీద 3 కేసులు ఉన్నాయి. సతీష్ కుమార్ కూడా కేసులు ఎదుర్కొంటున్నాడు. ఇక లక్ష్మణరావు, రజని, మిగతా వాళ్ళు కూడా ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఇక్కడ భూములను కబ్జా చేస్తున్నారు. 5 సంవత్సరాల క్రితమే రజనీ ద్వారా ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా చేయించేశారు. ఇక ఒడిశా రాష్ట్రంలో జైపూర్ ప్రాంతానికి రజనీ నివాసం ఉంటున్నారు. ఇలాంటి అడ్డగోలుగా భూ వ్యవహారాల కోసమే బొబ్బిలి వచ్చింది ఆవిడ. తన అల్లుడు చిరునామా ద్వారా మరో ఆధార్ తీసేసుకుంది. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించడం ఆమెకు వెనుతో పెట్టిన విద్యట. ఇక ఈ వ్యవహారంలో ఆమెకు భారీగానే నగదు ముట్ట చెప్పారట మన తమ్మినేని వారు. ఈ కేసులో పోలీసులు లోతుగా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో జై కిషోర్ తమ్మినేని సీతారాం మీద ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీకాకుళం జిల్లా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే ఇక్కడే సీతారాం గారు మళ్ళీ గేమ్ మొదలుపెట్టారు. అది సివిల్ కేసు కాబట్టి శ్రీకాకుళం పోలీస్ స్టేషన్ ఇన్వాల్వ్ కావద్దంటూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చుకున్నారు. మరి అక్కడితో అయిపోతుందా? తమ్మినేని గారికి తెలియని విషయం ఏంటంటే, బ్రతికున్న వారిని చంపడం, మరి చంపినట్టు కాగితాలు సృష్టించడం, ఇతర వ్యవహారాల మీద పోలీసులు దృష్టి సారించి సీతారాం గారి మీద కేసులు నమోదు చేశారు. మరి ఈ విషయం తమ్మినేని సీతారాం మీద ఏపీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న విషయం మనం పక్కన పెడితే, ఇది ఇలా ఉంటే తమ్మినేని సీతారాం గారు సాధారణ నాయకుడు కాదు, ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, పైగా స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధ పదవిని చేపట్టారు. మరి అటువంటి నాయకుడు దారుణమైన రీతిలో ఫోర్జరీ పత్రాలతో కబ్జా కుట్రకు పాల్పడితే వేరే పార్టీ వాళ్ళు అయితే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు కదా, క్రమశిక్షణ పాటించని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేతలను దూరం పెట్టే నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవకాశం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి దానికి చాలా భిన్నంగా ఉంటుంది. మరి మొన్న జరిగిన పరిణామాల విషయంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రాజకీయం ఆయన పార్టీ వారికి సైతం నచ్చలేదు. ఏంటి అనంటే, రౌడీ షీటర్ సాయి కృష్ణకు బహిరంగ మద్దతు పలకడం ఒక ఎత్తు అయితే, ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నటువంటి మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేసి ఒకరిని చంపేస్తే అతనికి బాహాటంగా రక్షణగా జగన్మోహన్ రెడ్డి గారు నిలుచున్నారు. జగన్ గారు తీసుకున్నటువంటి పొలిటికల్ లైన్ సొంత పార్టీ వాళ్ళకి నచ్చడం లేదు.
అదేంటి ఏదో మనం ఎదుటి వాళ్ళని గుద్దేస్తే ఒక సింపతిగా అయ్యో మా తప్పు జరిగిపోయింది, మా చేతిలో లేకుండా పోయింది, ఏదో సంథింగ్ అక్కడ జరిగినటువంటి ఆ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడవలసి ఉంటుంది. కానీ ఎవరైతే యాక్సిడెంట్ చేశారో అంటే మన సిదిరి అప్పలరాజు గారు వాళ్ళ కుమారుడు ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ అబ్బాయిని కూడా తీసుకుని వెళ్ళి మరి వాళ్ళకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కావలసినటువంటి ఆ క్షమాపణ కానివ్వండి, లేదా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి అవసరం అవుతుందో అటువంటి మాటలు చెప్పి వాళ్ళకి న్యాయం చేయాలి, లేదు సిదిరి అప్పలరాజు గారితో న్యాయం చేసేటటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో జరుగుతుంది ఎల్లు గుద్దేస్తే ఇలాంటి కేసులు పెడతారా అని చెప్తే సొంత పార్టీ వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. వాళ్ళకి నచ్చడం లేదు. ఎంత పెద్ద తప్పు చేసినా సరే పార్టీ నేతలు సమర్థించడమే లీడర్షిప్గా భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అది కాదు, అది కరెక్ట్ కాదు. తమ్మినేని సీతారాం గారి వ్యవహారంలో ఆయన ఖండించకపోగా అరే అన్న నువ్వు ఇలా 4 కోట్ల 5 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఇలా కబ్జా చేయడం నువ్వు తప్పు, నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పకపోగా వెనకేసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఖచ్చితంగా ఇది పార్టీగా మైనస్ అవుతుంది అనేది పార్టీ నాయకులు బాహాటంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఏది ఏమైనా సీతారాం గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా భిన్నంగా మాట్లాడేవారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా దారుణంగా మాట్లాడారు. మీకు చూపిస్తాను. తమ్మినేని సీతారాం గారు సభాపతిగా ఉన్నప్పుడు పాపం చాలా నోటి దురుసుతో వ్యవహరించారు. కూర్చోండి ఇంకొక వీడియో మనం చూద్దాం. Z+ సెక్యూరిటీ గురించి చంద్రబాబు నాయుడు గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ గురించి తను మాట్లాడిన మాటలో ఇంకొకసారి వినిపించి బ్లాక్ కమాండర్స్ని తీసేస్తే చంద్రబాబు నాయుడు గారు ఫినిష్ అంటే చచ్చిపోతారు తన మాటల్లో. సెంట్రల్ గవర్నమెంట్కి అపీల్ చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ కమాండోస్ని తీసేయండి. మరి అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు, మరి బ్లాక్ కమాండోస్ని ఎందుకు తీయలేకపోయారు అంటే తమ్మినేని గారికి బ్లాక్ కమాండోస్ని ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, తీసేయాలంటే దానికి ఉన్న ప్రాసెస్ ఏంటి ఇవేం తెలియదులా ఉంది పాపం. తర్వాత సోనియా గాంధీ గారి గురించి తను మాట్లాడిన మాటలు కూడా చూద్దాం. సోనియా గాంధీతో చేతులు కలిపి రాజకీయ లంచత్వానికి పాల్పడలేదా అలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి కోసం. జగన్మోహన్ రెడ్డి గారితో తనకున్నటువంటి అనుబంధాన్ని ఏ విధంగా తను ఎక్స్ప్రెస్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకురావడానికి సోనియా గాంధీ గారితో లకారం భాష మాట్లాడుతూ, అంటే సోనియా గాంధీ గారి మీద లకారం భాష మాట్లాడుతూ ఒక శాసనసభాపతిగా తను మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఇది తెలిసి చేశారో తెలియజేశారో తెలియదు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేశారు, చెల్లింది, అధికారం పోయింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఇటువంటివన్నీ బయటపడతాయి కదా. ముఖ్యంగా మనం చెప్పాలి అని అనుకుంటే తమ్మినేని గారు ఈ భూ కబ్జా అంటే భూదందా విషయం ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే తమ్మినేని గారిని అరెస్ట్ చేస్తున్నారు. మరి ఇదంతా కూడా కర్మ ది రిటర్న్స్ అన్న మాటలు వినబడుతున్నాయి. అయితే తమ్మినేని గారు చంద్రబాబు నాయుడు గారిని ఇవే మాటలు కాకుండా ఇంకా చాలా మాటలు అన్నారన్న మాటలు కూడా సోషల్ మీడియాలో అలాగే రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి కూడా వినబడుతుంది. ముఖ్యంగా ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించడం, ఇంచుమించుగా పాపం తను ఆత్మక్షోభ ఏ విధంగా ఉంటుందో తెలియజేసినటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు పుచ్చుకున్నారు. ముఖ్యంగా అధికారం ఉంది కదా అని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు, కానీ నేను చేయను అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇదేం లాజికో ఎవరికి అర్థం కాదు. మరి ఏం రాజకీయం చేస్తున్నారన్నది కూడా చంద్రబాబు నాయుడు గారు 40 years ఎక్స్పీరియన్స్, మరి దాన్ని ఏ విధంగా చట్టం చేసుకుపోతుంది అన్న చందాన అలా వదిలేశారన్నది రాజకీయ విశ్లేషకులకే అర్థం కానటువంటి విషయం. ముఖ్యంగా తమ్మినేని వారు
తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్టు ఇంకా చాలా విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా అండర్ గ్రౌండ్లో ఉన్నారు. పోలీసులు ఏ టైంలో ఉన్నా అరెస్టు చేయొచ్చు, తమ్మినేని గారిని మరి కోర్టులో ప్రవేశపెట్టవచ్చు అన్న మాటలు అయితే వినబడుతున్నాయి. ఏది ఏమైనా కర్మ ది రిటర్న్స్, మళ్ళా కర్మ అనేది తిరిగి వెనక్కి వస్తుంది. తమ్మినేని వారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మనం చూస్తాం. ఇంకా చాలా విషయాలు అయితే సోషల్ మీడియాలో మనకి పుంకాలుగా ఉన్నాయి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ అధికారాన్ని ఆసరాగా తీసుకునేటువంటి చేసినటువంటి కబ్జాలు కానివ్వండి, చేసినటువంటి దందాలు కానివ్వండి ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా త్వరలోనే తమ్మినేనిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని సోషల్ మీడియా కోడే కూస్తుంది. అయితే 2 రోజులుగా శ్రీకాకుళంలో ఈ కేసు చాలా సంచలనంగా మారింది. శనివారం సాయంత్రం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తమ్మినేని ఫ్యామిలీ ఎలా ఆ భూమిని కొట్టేసింది, అందులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే దాని మీద స్పష్టత కూడా చెప్పారు. ఈ కేసులో మిగతా వారిని అరెస్ట్ చేసి చూపించారు. అయితే కానీ స్పీకర్ తమ్మినేని, ఆయన కుమారుడు చిరంజీవి నాగ్, భార్య వాణి అరెస్టు విషయంలో న్యాయ నిపుణులు సలహా తీసుకుంటున్న తరుణంలో సోమవారం వేకువజామున కుటుంబంతో సహా అదృశ్యమైపోయారు తమ్మినేని సీతారాం గారు. అప్పటి వరకు అద్దెంట్లో ఉండగా ఇంట్లో కార్లు, సెల్ ఫోన్లు ఉంచి మరీ తమ్మినేని కుటుంబం మరి పరారైపోయారట. అరెస్టులో జాప్యం, పరోక్ష సహకారం వంటివి ఇందులో కనిపిస్తున్నాయని అంటున్నారు. అందుకే వాళ్ళు తప్పించుకున్నట్లు అర్థమవుతుంది. అరెస్టు తప్పదు అన్న సమాచారం తర్వాతనే తమ్మినేని ఫ్యామిలీ పరారైనట్లు శ్రీకాకుళం వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ భూమికి సంబంధించి అసలు యజమాని ఉన్నారు. అయినా సరే తమ్మినేని తన అధికారంతో అలా వ్యవహరించి చనిపోయినట్టు సర్టిఫికెట్లు సృష్టించి మరి భూమిని కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 13 మంది నిందితులు ఉండగా 8 మందిని అరెస్ట్ చేశారు. తమ్మినేని కుటుంబంలో 3 నిందితులుగా ఉన్నారు. అయితే అప్పటి వరకు తమ్మినేని ఫ్యామిలీ కళ్ళ ఎదుటే ఉన్న అరెస్ట్ చేయకపోవడం విమర్శలకు తావిస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసులో మాజీ హోంగార్డ్ త్రినాథ్, తెలుగు సతీష్ కుమార్, సాలిపల్లి లక్ష్మణరావు, రజనీ, డాక్యుమెంట్ రైటర్లు కోన పెద్దిరాజులు వీళ్ళందరూ ఉన్నారు. అయితే అనూహ్యంగా ఈ రిజిస్ట్రేషన్ విషయంలో సాక్షులు సంతకాలు పెట్టారు. తమ్మినేని కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఉపేంద్ర కుమార్, ఉపేంద్రరావు, సాంబశివరావు, గోపాలకృష్ణులు వీళ్ళంతా ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయారు పాపం. ఇవే కాదు ఇంకా ఉన్నాయి. కొద్ది రోజుల క్రిందట ఓ వృద్ధ దంపతులు తమ్మినేని కుటుంబ సభ్యులపై ఏకంగా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లోనే ఫిర్యాదు చేశారు. ఆమ్దాల వలస మరి టీఎస్ఆర్ కళాశాలకు సమీపంలో ఓ వృద్ధ దంపతులు 8 సెంట్ల స్థలం ఉంది. అయితే ఆ స్థలాన్ని తమ్మినేని కుటుంబం ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేసిందంటూ ఆ వృద్ధ దంపతులు సీఎంఓతో పాటు ఎస్పీ నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. దీంతో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆమ్దాల వలస తహసీల్దారు అలాగే సర్వే అధికారులు వెళ్లి స్థలాన్ని బాధితులకు అప్పగించారు. ఏది ఏమైనా ఇది జరిగి 6 రోజులు అవ్వకుండానే శ్రీకాకుళంలో 4 కోట్ల విలువైన భూమిని అక్రమ మార్గంలో స్వాధీనం చేసుకోవడం వెలుగులోకి వచ్చింది. అది కేసైకి వచ్చింది. బలమైన ఆరోపణలు. మరోవైపు టెక్కల మండలం చింతామణి గ్రామంలో ఏకంగా 23 ఎకరాల భూమిని తన కుమారుడి పేరుతో బలవంతంగా రాయించుకున్నట్టు ఆరోపణలు ఇప్పుడు మళ్ళీ వినిపిస్తున్నాయి. అంటే ఈ భూ దందాలు, భూ కబ్జాలు ఒకదానితో ఆగలేదు. తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉన్న సమయంలోనే చింతామణి గ్రామంలో 324 సర్వే నెంబర్లో భూమిపై ఆయన కన్నుబడిందట. గ్రామస్తులను భయపెట్టేసి బలవంతంగా రాయించేసుకున్నారని అక్కడ మాటలు వినబడుతున్నాయి. ఇక రాజకీయ వర్గాల్లో ప్రచారం ఏంటయ్యానంటే ఆమ్దాల వలసకు చెందిన ఓ వ్యక్తి తమ్మినేని కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండేవారట. ఆయన మరణించిన తర్వాత వారసుల మధ్య గొడవలు జరిగాయి. అయితే పిల్లి దెబ్బలాడుకుంటే మధ్యలో కోతి వెళ్ళి ఆ రొట్టె తినేసినట్టు మరి ఆ ఇల్లును తమ్మినేని సీతారాం గారు వాళ్ళ భార్య మణి వాణి గారి మీద బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టున్నారు, వాణి గారు పేరు మీద. అయితే ఆమ్దాల వలసకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ అనారోగ్యంతో చనిపోయారు. మరి తమ కొంత మొత్తం అప్పుగా ఉన్నారని చెప్పి ఆయన కుటుంబాన్ని బెదిరించి ఒక ఇల్లును కూడా బలవంతంగా లాక్కున్నారన్న ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఇప్పుడు బాధితులు ఒక్కొక్కరుగా తమ్మినేని వారి మీద ఫిర్యాదు చేయడానికి బయటకు వస్తున్నారు. ఇప్పుడు తమ్మినేని వారి ఫ్యామిలీ పరార్, ఎక్కడా లేరు. శ్రీకాకుళంలో వాళ్ళు వెళ్ళిపోయారు. త్వరలోనే తమ్మినేని సీతారాం అరెస్ట్ షురు. మరి చంద్రబాబు నాయుడు గారు తమ్మినేని తాట తీస్తా అన్న చందాన అక్కడ మరి వాతావరణం అయితే కనబడుతుంది. ఏది ఏమైనా చట్టం చేసుకుపోతూ ఉంటుంది. అందుకనే మిడిసి పడకూడదు అధికారం ఉన్నప్పుడు, లేదు మిడిసిపడ్డ వాళ్ళకి ఎగిరెగిరి తంతారు అన్న సామెత ప్రకారంగా ఇప్పుడు జరుగుతూ వస్తుంది. తమ్మినేని ఎంత మిడిసిపడ్డారన్నది ఇప్పుడు మనం వీడియోలో కూడా మనం చూసాం. ప్రతి ఒక్కరిని కూడా వేలెత్తి చూపించి బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయని అక్కడ శ్రీకాకుళం రాజకీయ వర్గాల్లో వినబడుతున్నటువంటి మాట. ఏది ఏమైనా త్వరలోనే మన తమ్మినేని సీతారాం గారు అరెస్టు ఉంటుంది అనేసి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.